ఉప్పల బాలు అని చెప్పి అబ్బాయికి ఫాలోవర్స్ ఉన్నారు సార్. ఫాలోవర్స్ ఉన్నారు. అబ్బాయి బెట్టింగ్ యాప్, అబ్బాయికి కూడా 10 లక్షలు, 5 లక్షలు, 20,000, 50,000 ఇచ్చిన కంపెనీలు ఉన్నాయి సార్. కానీ ఏ రోజు అబ్బాయి చేయలేదు సార్. ఖాళీ ఉంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మా చెల్లిని, మా అక్కని, మా అన్నయ్యని, మా మమ్మీని చూసుకోవాలని కోరిక. నాకు 24 గంటలు నేను సంపాదించిన ప్రతి రూపాయి వాళ్ళకే చెందాలి, వాళ్ళే మంచిగా ఉండాలి, నా వల్ల వాళ్ళ మంచి అన్నం తినాలి అని నాకు ఒక ఫీలింగ్. ఎందుకంటే మా ఊళ్ళో మాకు పొలాలు లేవు, ప్లాట్లు లేవు, తినడానికి మాకు ఇప్పుడు చనిపోతే పెట్టడానికి పొలంలో ఒక జాగా 10 ఎకరం భూమి కూడా లేదు మాకు. రైట్. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈ మధ్య కాలంలోని ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి అందరూ కూడా రియాక్ట్ అవడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా అటు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారో బయటికి వస్తున్న తరుణం మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోని ప్రధానంగా ఉప్పల్ బాలు గారి పేరు బాగా వినిపిస్తుంది. ఆయనకి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ, ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా సరిగా లేనప్పటికీ, ఆయన ఎటువంటి అడ్డదారుల్లోకి వెళ్లకుండా కష్టపడి రావాలి, కష్టపడే సంపాదించుకోవాలి అన్న చెప్పిన మాటలు ఈ రోజు అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాయి. మరి ఆయనతో మాట్లాడదాం. ఉప్పల్ బాలు గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. రైట్. నమస్తే బాలు గారు. నమస్తే అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ టీవీ తరపున మీకు ఉగాది శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. మీ బిటీవీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా తరపున స్పెషల్ గా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ రోజు బెట్టింగ్ యాప్స్ చాలా మంది ప్రమోట్ చేస్తూ ఉన్నారు. నిన్న నా అన్వేష్ తన వీడియోలో కూడా స్పెషల్ గా మీ గురించి చెప్పడం జరిగింది. ఉప్పల్ బాలు అంటే నాకు పర్సనల్ గా చాలా ఇష్టం. ఆ అబ్బాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరిగా లేకపోయినా ఫ్యామిలీని అంతని చూసుకుంటూ, అలాంటి అబ్బాయి బెట్టింగ్ యాప్స్ చేయాల్సిన ఆప్షన్ ఉన్నా సరే తను చేయలేదు, నిజాయితీగానే కష్టపడుతున్నాడు అని చెప్పి నా అన్వేష్ చెప్పడం జరిగింది. దీని మీద ఏం చెప్తారు మీరు? నిజం చెప్పాలంటే నేను ఇప్పటివరకు నాకు అవకాశం బెట్టింగ్ ఆపని కాదు, ఎలాంటివన్నా అంటే ఆ పనికి రానివి ప్రమోషన్ చేయాలి అంటే నేను ఎప్పుడూ చేయలేదు. ఒక బట్టల షాపా, ఒక కిరణ్ షాపా, పనికొచ్చి ఒక ఫుడ్ గురించి చేస్తాను. కానీ బ్యాడ్ గా వచ్చే మాత్రం నాకు ₹1,00,00,000 ఇచ్చినా చేయను. ఎందుకంటే ఇప్పుడు మనకు ₹1,00,00,000 ఇచ్చినా, 2 కోట్లు ఇచ్చినా అవి 2 రోజులు తిని ఎంజాయ్ చేస్తాం. చస్తే మాత్రం తీసుకుపోలేం కదా ఆ డబ్బుని మాత్రం మనము. రైట్ రైట్ రైట్. బయట ప్రజలందరూ ఏమనుకుంటారు, మన గురించి గలీజ్గా 10 మంది నాశనం అయిపోవడం కోరుకుంటారు. అప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. అందుకని నాకు ఇష్టం ఉండక నేను చెయ్యను. నాన్ వెజ్ నాకు ఆయన అలా చెప్పాడు అంటే, ఆయన నా వీడియోలు చూస్తాడంట, ఫాలో అవుతాడంట. మొన్న మా ఫ్యామిలీ గురించి మాట్లాడినందుకు ఆయనకు బాగా నచ్చిందంట. అది చూసి జెన్యున్ ఉన్నా అని చెప్పి నాకు అండ్ కోడంగల్ శేఖర్ కి ఇద్దరికి మొబైల్ ఐఫోన్ కూడా ఇప్పించాడు. ఓ, మీకు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చారా నా అన్వేష్? ఇప్పించాడు. ఏంటంటే బాలు నువ్వు వీడియోలు దేంట్లో ఇస్తున్నామంటే OnePlus లో ఇస్తున్నాడు. అయ్యా నువ్వు ఐఫోన్ కొనలేదంటే, నేను ఇప్పటి వరకు ఐఫోన్ వాడలేదండి, లక్షలు కావాలనే డబ్బు నాకు లేవు, నా ఫ్యామిలీని బతికించుకోవడానికే నాకు ఇంపార్టెంట్. మా అన్న ఆడు నడిపిస్తారు, 3 ఆడపిల్లలు, మా అక్కకి భర్త చనిపోయిండు, ఒక కొడుకు, మా చెల్లికి 2 పిల్లలు, మా నాన్నగారు చచ్చిపోయారు, మా అమ్మ ఒక్కతుంది. మా అమ్మకి టాబ్లెట్లకు, మా అమ్మ హెల్త్ కు, వీడికి నా తిప్పలు నేను పడతాను. ఐఫోన్ కొనుక్కుని నాకు చూపించుకునే అవసరం లేదండి. అంటే నేను ఇప్పిస్తాను అంటే, మీరు ఇప్పిస్తే నేను తీసుకుంటాను, కానీ నాకు బలవంతం అయితే అభిమానంగా నువ్వు బెట్టింగ్ యాప్లు చేయలేవు కాబట్టి ఆ ప్రేమతో నీకు ఇస్తున్నా, నీకు రూపాయి కూడా ఎక్కువను, ఓన్లీ ఐఫోన్ కి ఎంత డబ్బులు అవుతుందో అన్ని డబ్బులే పంపించాడు. 91 అవుతుంది, 91 ఫోన్ కి అవుతుంది అంటే 91 పంపించాడు. నాకు ఒకటి 45, ఒక 46 పంపించాడు. ఓకే, మొత్తానికి ఫోన్ కొనుక్కున్నారా? కొన్నాను. వేరే వాళ్ళు కూడా అడిగారు నిజమా అబద్ధం అంటే, నిజంగా నాకు ఇచ్చాడు కాబట్టి నేను ధైర్యంగా చెప్పుకుంటున్నా. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా ఇప్పిస్తామంటే ఇప్పిరా. చాలా మంది నన్ను యూట్యూబ్ లో కన్నా ఫేమ్ కాని వాళ్ళు నా ఎంబడి వండుకుంటూ నా నా వీడియోలు చేసుకుని నా ఛానల్ మెయింటైన్ చేస్తాను చెప్పి మోసం చేసి, నా ఛానల్ ని రాక నన్ను కూడా మోసం చేసి, నీకు ఐఫోన్లు ఇప్పిస్తా అది ఇప్పిస్తాను కూడా మోసం చేసిన కూడా ఉండరు. కానీ నా అన్వేష్ ఇచ్చాడంటే గ్రేట్. నాకు అదే గొప్ప అనుకుంటున్నా. ఆయన ఆయన ఏందో నాకు అవసరం లేదు, నాకు ప్రేమతో ఫోన్ ఇచ్చాడు, అది నేను సంతోషపడతా. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా ఇస్తంటే వద్దంటామా చెప్పండి? ఇప్పుడు మీరు నాకేమన్నా ఇస్తుంటే నేను వద్దంటనా? అది అది రైట్. సో మొత్తానికి ఫోన్ అయితే తీసుకున్నారు. అండ్ దీనిపైన కూడా చాలా విమర్శలు వస్తూ ఉంటాయి. ఉప్పల్ బాలు ఫ్యామిలీ సరిగ్గా లేదు, ఫ్యామిలీ కష్టాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు కదా. మరి అంత డబ్బులు పెట్టి ఫోన్ కొనాల్సిన అవసరం ఏముంది? కుటుంబానికి హెల్ప్ చేయమని అడగొచ్చు కదా నా అన్వేషణి అని కూడా అడుగుతూ ఉంటారు. మరి నేను నానేశ్వర్ అడిగాను. నేను ఆయన ఆయన ఏమన్నాడంటే ఒకటే మాట, నేను ఇచ్చిన డబ్బులు బాలు నువ్వు దేనికి వాడొద్దు, నువ్వు ఫోన్ కొని వాడాలి, నువ్వు గోల్డ్ ఐఫోన్ అన్నావు కదా, అది నేను ముందే చెప్పాను, వేరే ఫోన్ కొనుక్కుంటానండి, కొన్ని డబ్బులు మిగిలితే మా అమ్మ పంపించుకుంటా అంటే, వద్దు బాలు నువ్వు ఐఫోనే కొనుక్కోవాలి, నాకు చూయించాలి అన్నాడు. నేను ఐఫోనే కొన్నా, ఆయన చూయించాను, వీడియో కూడా పెట్టాను, ఆయన కొలాబరేషన్ కూడా ఇవ్వమంటే ఇచ్చేసాను. నేను మళ్ళీ ఇప్పుడు
నేను ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నాక నేను కొనలే అనుకో, ఆయన ఏమంటాడు, బాలు ఇలా మోసం చేసి అన్నారా? నేను ఎందుకు మోసం చేయలే? ఇప్పుడు తన డబ్బులు ఎలా వచ్చినో తెలియదు, తను ఇచ్చిన నేను ఐఫోన్ వాడుకున్నా, నా సొంత డబ్బులతో నేను కొన్నాను, మా ఇంటికి ఇచ్చుకుంటే డబ్బులు నా సొంత డబ్బులను నేను కొనుక్కున్న, నా సొంత డబ్బులతో నేను వీడియో పెడితే నేను సొంతంగా నేను అనుకుంటే అప్పుడు అనండి ఎలా తీసుకున్నావు బాలని, నాకు అదే. ఎవరో ఇప్పించిందని నేను తీసుకొని తప్పులేదు నా ఓకే. దృష్టిలో. ఓకే. ఓకే. సో ఇంతకు ముందు ఎప్పుడైనా మీకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని గాని, ఎందుకంటే మీకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ మీకు యూట్యూబ్ ఉన్నింది. మీరు ఎక్కడ ఏ వీడియోస్ చేసినా సరే ఆ రీచ్ కూడా ఆ విధంగా ఉంటది కాబట్టి, మీకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని ఏమైనా వచ్చినాయా మీ వరకు? వచ్చినాయండి. ఆహ్, ఇట్లా దాంట్లోకి వెళ్ళాలి, ఇలా చెయ్యాలి బాలు అంటే, నేను అవి నాకు రావండి, నేను చెయ్యను ఆ బెట్టింగ్లు, ఇట్లా డబ్బుల కోసం రూపాయి ఇస్తే రూ. 100 ఇస్తే 200 అన్నారు, నేను చెయ్యనండి అలాంటివన్నా, నేను అలాంటి ఫోన్లు ఎంబడే కట్ చేస్తాను, అలాంటి నేను పట్టించుకోను, హ్మ్. హ్మ్. నాకు ఇష్టం ఉండదు. అండ్ ఇవాళ ఇంతమంది బయటకొస్తూ ఉన్నారు కదా! బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ గురించి మీరు కూడా చాలా రియాక్ట్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. మీ పర్సనల్ ఇన్‌స్టా నుంచి కూడా ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు కానీ ఏంటి అని. నేను ఏం చెప్తున్నా అంటే, బెట్టింగ్ యాప్ గురించి, బెట్టింగ్ యాప్ చేస్తే తప్పు అదంతా తెలుసు, ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు, కాదని చెప్పట్లేదండి. ఇప్పుడు బెట్టింగ్ యాప్ చేస్తున్నారంటే లక్షలు లక్షలు కోట్లు కోట్లు ఇస్తున్నారు కదా వాళ్ళు చేసింది, వాళ్ళకు తెలిసి కూడా చేశారంటే మీరు ఆలోచించండి ఒకటి. హ్మ్. వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు, కార్లు కొన్నారు, పెద్ద పెద్ద హోటల్ కొనుక్కుని సెటిల్ అయిపోయారు. ఇప్పుడు నేను కూడా చెప్పిన నేను కూడా సెటిల్ అయ్యేవాడిని కదా. అదే గదా! అదే. ఒక మాట, నేను కూడా చేస్తే నాకు కూడా కోట్లు వచ్చాయి కదా. నేను హ్మ్. కూడా హైదరాబాద్ ఇల్లు కొనుక్కుని మా అమ్మని తెచ్చి హైదరాబాద్ ఇంట్లో పెట్టుకుని కదా, పెద్ద డూప్లెక్స్ కట్టుకుని 2 రూపులు వేసుకుని ఒక బెంచ్ కార్ కొనుక్కుని, హాయ్ ఫ్రెండ్స్ ఇది నా బెంచ్ కార్. ఇప్పుడు మనం సస్తే కొండవమండి, కానీ అవును. ఏంటంటే అది ప్రజల సొమ్ము, మోసం చేసింది, నాకు వద్దని నేను చేయలేదండి, నేను హ్మ్. హ్మ్. చెయ్యను కూడా ఎప్పటికీ. నాది ఒక్క వీడియో చూపియండి, నేను అదే. చేసే షాప్ ప్రమోషన్లు చేస్తా, ఇక్కడ వచ్చి చాయ్ తాగండి, ఇక్కడ వచ్చి అన్నం తినండి అని అవునవును. చెప్తా. నూడిల్స్, ఫ్రైడ్ రైస్‌లు జస్ట్ అలాంటి షాపులు మీరు ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఫుడ్ గురించి. నేను అవే అవును. చేస్తాను. అవును. ఇక్కడ చీరలు కొనండి బాగుంటాయి అని చెప్పిన. కానీ 100కు 200 ఇస్తాయి, లక్షకు అవును. 10 కోట్లు వస్తాయి అని నేను చెప్పలేదే ఏ రోజు. అవును. అవును. నిజంగా ఆ రోజు అంటే మీరు. హ్మ్. కొంతమంది నిజం ఏంటంటే, కొంతమందికి ఏంది అంటే యూట్యూబర్లు అంటే చాలా మంచోళ్ళే. హ్మ్. కొంతమంది ఏందంటే వాళ్ళు చూస్తే అబ్బా ఎంత మంచోడు అన్న సూపర్ అంటారు. కానీ అన్నలో ఎంత ఇష్టం ఉందో బయట వాళ్ళకి తెలియదు. మాకు తెలుసు. ఎందుకంటే మేము తిరిగి జర్నీ చేస్తాం కాబట్టి ఎవరి బుద్ధి ఎలాంటిది, ఎవరు ఏంటిది మాకు తెలుసు. ఎవడు రూపాయి ఇస్తాడు, ఎవడు రూపాయి పెట్టాడు నాకు తెలుసు. ఎందుకంటే నన్ను కూడా చాలా మంది వాడుకున్నారు. బాలు నీకు ఇది ఇప్పిస్తాను, ఫ్యామిలీకి అది ఇప్పిస్తాను. మా డాడీ డబ్బులు లేక హాస్పిటల్ చచ్చిపోయాడు. రూపాయి లేదు నా దగ్గర అప్పుడు. నా పరిస్థితి టిక్ టాక్ లో అప్పుడప్పుడు ఫోన్, కరోనా వస్తుంది. ఓ 1 ఇయర్ అంటే కరోనా రాకముందు మా డాడీ చచ్చిపోయాడు. అప్పుడు డబ్బులు లేక మా డాడీని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి ప్రైవేట్ లో చూపించక చంపేసుకున్నా నా చేతులతో. నేను ఎంత బాధపడ్డా నాకు తెలుసు. ఆ ఇలువ తెలుసు కాబట్టి ఈ రోజు నేను ఇలాంటివి చేయలేదు. నేను ఇప్పటి వరకు ప- నేను ఒక బర్త్డే కూడా చెప్పిన, ఒక రూ. 1000, 1500, 200, 300, డాన్స్ ఒక 2000 అని ఇట్లా నేను చేసుకుని బతుకుతున్నా నిజాయితీగా. నా గొంతు పెట్టి ఆయండి నేనండి ఉప్పల్ బాలండి, ఏ కండల్ రాజా, హ్యాపీ బర్త్డే అని చెప్పిన గొంతుతో అరిసి నేను డబ్బులు తీసుకుని చెప్తున్నా, నేను తప్పు చేయట్లేదే. నార్మల్‌గా మీరు ఇవి చెప్తే ఎంత వరకొస్తది? అంటే మామూలుగా మీ జీవన విధానం కేవలం ఉప్పల్ బాలు ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాం. మీ ఇల్లు, ఒక కారులో మీరు తిరగడం గాని ఏది మేము చూడలేదు. మరి ఉప్పల్ బాలుకి డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి? ఎక్కడి నుండి వస్తున్నాయి? ఆయన ఎలా సంపాదిస్తున్నాడు? మీరు ఈవెంట్‌లకెళ్తే మీకు వేలకు వేలు వస్తాయా? మనిషికి 20,000, 30,000 అన్నట్టు ఇస్తారా మీకు? నాకు ఈవెంట్ కొత్త 10,000 ఇస్తారు, 20,000 ఇస్తారు, 15,000 ఇస్తారు, 5,000 కూడా ఇస్తారు. నేను ఆ హ్మ్. డబ్బులు తీసుకుని దాపెట్టుకుని గాని తాగి తందరాలు ఆడనండి. ఇప్పుడు ఈ నెల నాకు 40,000 వచ్చినాయి. నేను 20,000, నాకు నెలకు 30, 40,000 వస్తే చాలు, అది దాపెట్టుకుంటానండి. దాపెట్టుకుని నా రెంట్, నా ఫుడ్, మా అమ్మ టాబ్లెట్లు, మా అన్న పిల్లలకి ఏమైనా బట్టలు అవి పంపిస్తా. డీమార్ట్‌కి వెళ్ళి సరుకులు తీసుకుపోయి మా అక్కకు, మా వదినకి ఇచ్చేసి వస్తా. నా డ్యూటీ అదే. నాకు మిగిలిన డబ్బులతో మా ఫ్యామిలీకి పంపించాలని తప్ప నన్ను ఇది చూడండి, నన్ను ఎవరైనా పబ్బు తీసుకెళ్తే, ఎవరైనా పూకడికి వాళ్ళు ఎంబడి పోతా, ఎవరైనా ఫామ్ హౌస్ తిన్నికి పిలిస్తే పోతా, ఎవరైనా ఫ్లైట్ లో గోవా పోదాం వాళ్ళు మాతో పాటు టైం పాస్కి వస్తామంటే వాళ్ళు తీసుకపోతే పోతా, కానీ నా సొంత డబ్బులు పెట్టుకుని నేను పోలేను. ఓకే. ఓకే. అదే మీరు ఎక్కడికైనా ఎళ్తూ ఉంటే మరి బాలు ఇవేమి చేయనంటున్నాడు. అటు ఫ్లైట్‌లో తిరుగుతాడు, గోవా ఎళ్తాడు, ఎంజాయ్ చేస్తాడు. ఎక్కడి నుండి వస్తున్నాయి మరి డబ్బులన్నీనా అని అడుగుతూ అవునమ్మా. ఉంటారు. ఇప్పుడు హ్మ్. గోవా వెళ్తున్నా అంటే, ఇప్పుడు నన్ను ఎవరో ఒక బావ తీసుకపోతారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీ ఫ్రెండ్ బర్త్డే అవుతుంది, బాలు నాతో పాటు రవ్వ, మా ఫ్రెండ్స్ నేను అడిగిండ్రు అంటే నువ్వు తీసుకపోతే నేను రానా? అవును. వస్తారు. ఒక మాట,
నాకు ఒక 5,000 ఇవ్వండి, నేను కూడా వస్తా, నాకు కూడా టైం పాస్ అవుతుంది అని అభిమానంతో వెళ్తా. అట్లా నన్ను 100 మంది తీసుకుపోతారు. ఇప్పుడు ఫామ్ హౌస్ లో బర్త్డేలు చేసుకుంటే బాలు నువ్వు రావాలంటారు, 5,000 ఇస్తారు, పిలుస్తారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తా వెళ్ళి నేను. తప్పేముంది అంటే మనిషి అయినా ఫ్లైట్ ఎక్కొద్దు, బెంచ్ కార్ ఎక్కొద్దా, మా కోరికలు ఉన్నాయా? ఉంటే ఇప్పుడు నేను ఈవెంట్ కి వచ్చానండి వైజాగ్ లో, ఒక రూమ్ ఇచ్చారు, నా లగేజ్ అక్కడ ఉంది, బెడ్ మీద కూర్చున్నా అంటే మనం ఉండొద్దా? ఎక్కడ ఉంటారు? రోడ్ మీద వండుకుంటారా? అది ఒక రైట్. మాట. అది ఇప్పుడు ఇప్పుడు నన్ను చాలా మంది ఫ్లైట్ టికెట్, నాకు అమెరికా నుంచి బర్త్డే విస్తే చెప్తా, చాలా మంది ఏమంటారు, బాలు పాస్పోర్ట్ తీసుకో, మేము టికెట్ ఇస్తాం, మా ఇంటికి వచ్చిపోదు, 2 వారం రోజులు ఉండిపోదు, ఇక్కడ రీల్ చేసుకుని ఫేమస్ అవుతావు, మేము డబ్బులు పెడతాం నీకు టికెట్. 100 మంది అంటుంటారు నన్ను, ఓకే సార్ అంట. ఇప్పుడు ఎవరు పిలుస్తాం వాళ్ళ వెంబడి మనం పోలేం కదా. అది 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 నా ఇష్టం అండి. ఉమ్, నేను బెట్టింగ్ యాప్లు చేసి ఎవరితో మోసం చేసి ఒకరి దగ్గర అప్పు తీసుకొచ్చి 2 లక్షలు తెచ్చుకుని ఎవరైనా దోసుకుని తింటే భయపడ, అలాంటివి చేస్తే ఒకరిని చెప్పమనండి. నేను ఎప్పుడు ఉమ్. నేను నీ చేతిగా బతుకుతున్నా, నేను ఒకరి దగ్గర దోచుకుంటలేనే. అదే. ఓ- అండ్ నేను ఇప్పటి ఒక- వరకు బాలు గారు, ఇప్పటి వరకు అన్వేష్ గారు ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో అందరి గురించి బయటకు చెప్పడం బాగుంది. కానీ ఆయన మాట్లాడే తీరు బాగోలేదు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టడం బాగోలేదు అని చెప్తూ ఉన్నారు. ఏమంటారు మరి దీనికి? మీరు కూడా వినే ఉంటారు కదా కొన్ని మాటలు. అన్వేష్ గురించి బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడుతుంది కరెక్ట్, కానీ ఫ్యామిలీని తిడితే బాధ అనిపిస్తుంది నాకు. లేడీస్ ని తిడితే మాత్రం, అన్వేష్ అని కాదు ఎవడైనా సరే ప్రపంచంలో లేడీస్ తింటే దాన్ని నేను ఒప్పుకోను, ఖండిస్తాను. అంటే నాకు అన్వేష్ ఐఫోన్ ఇప్పించిన మన నా లైఫ్ లో దేవుడు అని కాదు, ఆయన ఒక ఫ్రెండ్ లాగా ఇప్పించాడు, ఒక ఫ్రెండ్ లాగా కేర్ చేశాను, అంతవరకు నేను ఆయన తోటి. అంతేగాని నేను వేరే ఉద్దేశంతో అయితే కాదు కదా. ఉమ్, ఉమ్. అదే. అండ్ మాట. అదే. ఒకప్పుడు కొంతమంది నా నా ఫ్రెండ్ ఉంటాడు టిక్ టాక్ లో, నాకు నేను ఫేమస్ కాకముందే వాని కార్ ఉంది, రిచ్ వాడు, నేను వాడి కార్ తిప్పేటోడు. ఇంకోటి ప్రవీణ్ అని ఉంటాడు, వాడు బుల్లెట్ మీద నన్ను తిప్పేవాడు టిక్ టాక్. నాకు అప్పుడు ఏమి లేదు, సిటీలో ఏమి తెలియదు, వాళ్ళ అవును. కార్ తిప్పే. అప్పుడు మేము తిరిగినప్పుడు మాతో పాటు కొంతమంది మాకు వచ్చి సేవలు చేసిన వాళ్ళు ఈ రోజు ఫేమస్ అయ్యి మాకే నీతులు చెప్తారు. రైట్ రైట్. మా మనసులు ఉన్నాయండి, ప్రతి ఒక్కటి ఉంది, కానీ ఏదో ఒక రోజు ఎవరో గెలుకుంటే బయట పెట్టాలని కొన్ని ఉన్నాయి. ఎందుకు దాచుకుంటా? నాకు అవసరం లేదు ఈ లొల్లి పంచాలని గమ్మున్నా. నన్ను గెలికారనుకో, నేను పాతవన్నీ తీస్తాను. అదే. ఎంతమందిని ఎవరెవరు మోసం చేసిండ్రు, ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడ ఏమైందో ప్రతి ఒక్కటి వస్తాయి. అవును. ఇప్పుడు అండ్ నేను అదే. అండ్ ఇప్పుడు ఇంకోటి, నేను మీరు పరేషాన్ బాయ్స్ తో కూడా మీరు బడా బాస్ అనే ప్రోగ్రామ్స్ చేశారు, ఆయనతో కూడా కొన్ని మీరు వర్క్స్ చేశారు కదా. ఇవాళ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ గారు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, ఆల్రెడీ పరారీలో ఉన్నారు. ఆయనకి ఏమైనా ఈ మధ్య కాలంలో మీరు మాట్లాడడం ఏమైనా జరిగిందా? అన్న ఎందుకు ఈ విధంగా అని చెప్పి, ఎందుకంటే గతంలో కూడా ఆయన పేరు వచ్చింది, మనం నేను ఆయనతో నేను నెల కింద మాట్లాడిండు ఇమ్రాన్ కాల్ చేసి, దేనికోసమో నాకు ఫోన్ చేశాడు, ఎక్కడున్నావు బాలంటే ఇక్కడ ఉన్నాను ఇమ్రాన్ చెప్పు అని మాట్లాడినా. కానీ బెట్టింగ్ యాప్ లో ఆయన చేసే విషయం తెలుసు, కానీ నేను ఆయన యూట్యూబ్ ఆయన ఇష్టం మనకెందుకు. కానీ నేను ఎప్పుడు నా ఇమ్రాన్ నాతో ఒక ఫ్రెండ్ లాగానే ఉన్నాడు. నాకు ఇమ్రాన్ వీడియోలు చేసిన, నాకు ఇది ఇప్పి అది ఇప్పి అన్న ఏమి. ఒకసారి సోనీ 25,000 పెట్టి సోనీ మా ఊర్లోకి ఒక టీవీ ఇప్పించిండు. వాళ్ళ అమ్మ అంటే బాగా నాకు ఇష్టం, వాళ్ళ అమ్మ నాకు బర్త్డే విషయం చెప్పింది, హ్యాపీ బర్త్డే. కానీ ఇమ్రాన్ ఛానల్ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే, ఇమ్రాన్ ఈ స్థాయిలో ఉన్నాడంటే కారణం నేనే. ఎలా? ఎందుకంటే అది అది ఇమ్రాన్ కూడా చెప్పి, ఇమ్రాన్ కి నేను 200 ఇచ్చి దీవించిన, బాలు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటుంటే 200 ఇచ్చి నేను దీవించిన. ఇమ్రాన్ నువ్వు ఒక రేంజ్ లో ఎదుగుతావు, ఒక రేంజ్ కి వెళ్ళిపోతావు ఇమ్రాన్, నీకు లైఫ్ లో నువ్వు ఎంత బాధపడుతున్నావు అంత ఎదుగుతావు చూడు, ఒక రేంజ్ కి ఎక్కడికో వెళ్ళిపోతాను దీవించిన. నేను 200 ఇచ్చి ఈ రోజు మంచిగా ఒక స్థాయికి వచ్చిండు. ఆయన కూడా ఆయన ఛానల్ చెప్పాడు. సో మీరు అది ఇచ్చిన అంతే. బ్లెస్సింగ్స్ వల్ల ఈ రోజు ఆయన అంత ఫేమస్ అయ్యారన్నమాట. నాకు ఇమ్రాన్ గాని ఇప్పుడు బెట్టింగ్ యాప్లు చేసేటోళ్ళు ఎవరైనా పర్వాలేదు, నాకు అందరు ఫ్రెండ్స్ లాగానే. కాదు వాళ్ళు ఎందుకు చేశారో ఎందుకోసం చేశారో అది ప్రభుత్వం చూసుకుంటది. ఎందుకంటే మోసాలు చేసిన వాళ్ళు చట్టం ఉంది, చట్టం చూసుకుంటది, మనకు సంబంధం లేదు. ఎందుకంటే నేను చేయలేదు కాబట్టి నేను చేయలేదని ఒప్పుకుంటున్నా. నేను ఏదైనా ఉంటే జెన్యున్ గా మాట్లాడతాండి. నేను అడక తిందని చెప్తాను, తప్పేముంది. నేనైతే ఒక దోచుకోలేదు కదా. అదే. ఇగో ఈ ఇన్ని నిజం రోజులు నన్ను చాలా అందరికీ కూడా నచ్చింది. మళ్ళీ ప్రతి చోట ఉప్పల్ బాలు అంటే ఒక రేంజ్ లో మీ మీద ఒక రెస్పెక్ట్ కూడా పెరిగింది ఈ మధ్య, ఈ 2 రోజుల్లో మీరు చూసుకున్నట్లయితే. అవునండి. మరి నేను నిజంగా చెప్పాలంటే ఇప్పుడు దొంగేడి పేరు నాకు మా ఫ్యామిలీ అంటే ఇష్టం, మా ఫ్యామిలీ నేను బతకలేనంటే దొంగేడి పేరు మాట్లాడదు, ఉన్నదే నిజం మాట్లాడతా. అర్థమవుతుందా? ఉన్నదే నేను చేస్తున్నా, ఉన్నదే నా నోటితో నేను చెప్తున్నా. కానీ నేనైతే మోసం నేను నటించి పెట్టాలంటే, నాగార్జున సార్ నన్ను బిగ్ బాస్ తీసుకోండి సార్, నేను వస్తాను సార్ అని నేను నటించాలంటే పల్లవి ప్రశాంత్ లా నటించదు. నాకు అలాంటివి వద్దు.
అడుగుంటా సార్ నన్ను బిగ్ బాస్ తీసుకోండి సార్, ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ ఇస్తా సార్, నన్ను తీసుకోండి సార్ అడుగుతా, కావాలంటే అడుగుంటా. అంతేగాని దొంగడి పేపి మా నాన్న చచ్చిపోయిండు, నాకు ఫోన్ పిల్ల డబ్బులు కొట్టిండి, మా అమ్మ ఒక్కటి ఉంటుంది అని ఏడవాలంటే నాకు లక్షల కోట్లు వేస్తారు ఫోన్ పే నెంబర్ పెడితే. కానీ దేవుని దయ వల్ల ఏంటంటే మా అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళేంత పరిస్థితి రాలేదు, నేను హాస్పిటల్ వాడంత పరిస్థితి రాలేదు. దేవుడు 2 కాళ్ళు ఇచ్చిండు, ఈవెంట్లకు పోతున్నా, 2 డాన్సులు చేస్తా, ఒక 5,000 10,000 తెచ్చుకుంటున్నా. ఒకవేళ నాకు ఒంట్లో బాగాలేక నేను హాస్పిటల్ పడుతున్నా, అప్పుడు బరాబర్ అడుకుంటా, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, మీకు దండం పెడతా. మీకు ఇంకొక విషయం తెలుసా, ఇన్కాగ్నిటో అన్న యూట్యూబ్ ఛానల్లో ఒక అమ్మాయి ఉంది, సోనియా అని. అమ్మాయి మీకు తెలుసా? అమ్మాయి వీడియోలు మీరు ఎప్పుడైనా చూసారా? ఆ అమ్మాయి నిన్న ఒక వీడియో చేసింది, అందులో కూడా ఉప్పల్ బాలు నెంబరు ఎవరైనా ఉంటే నాకు పెట్టండి, నేను మాట్లాడతాను, ఈ సచ్ అ స్వీట్ గాయ్, ఆయనతో ఒకసారి మాట్లాడాలని ఉంది నాకు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి. అండ్ అలాగే ఇప్పుడు ప్రెసెంట్ మీ గురించి ఎంతో పాజిటివ్ గా స్ప్రెడ్ అవుతుంది కదా, ఆయన గురించి నేను ఒక ఫన్నీ కన్వర్సేషన్ ఇంటర్వ్యూ చేయాలని ఉంది అని ఇవాళ ఒక టాప్ మోస్ట్ యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్న వాళ్ళు కూడా మీ గురించే మాట్లాడుతున్నారు. అవునని పెట్టింది, నాకు వేరే వాళ్ళు లింక్ పంపించారు, చూశాను. కానీ ఆమెకి ఎట్లా మెసేజ్ చేయాలో నాకు తెలియదు. ఇన్స్టా ఉందిగా, ఇన్స్టాలో అప్రోచ్ అవ్వండి. మీరు మెసేజ్ పెడితే రియాక్ట్ అవ్వకుండా ఎట్లుంటారు? ఆమె ఇన్స్టా ఐడి ఉంటే నేను చూస్తా అట్లయితే. చూడండి, థాంక్స్ అండి. సో ఏదైనా సరే ఈ రోజు మీలాంటి వాళ్ళు ఇట్లా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అని చెప్పి బయటికి వచ్చి చేయకుండా మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంక అందరూ కూడా సేఫ్ గా ఉన్నారని కోరుకుందాం. అండ్ ఇలానే మీరు ఉండండి, ఎవరు ఎంత నెగటివిటీ స్ప్రెడ్ చేసినా మీ గురించి. నేను ఒక్క విషయం చెప్తానండి మీ ఛానల్ కి, Yeah. నేను చచ్చిన దినాలకు నిజాయితీగా బతుకుతా, నిజాయితీ చచ్చిపోతానే గానీ నేను ఒకరిని మోసం చేయాలని ఎవరు. కానీ నా దగ్గరికి వస్తే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను ఎవరైనా, నేను ఎవరు శుద్ధికోను. ఎందుకంటే ఎవరిని కోట్లు ఉంటే వాడే రచుకొని, ఎవరికి కోట్ల యూట్యూబ్ ఛానల్ ఉంటే కోట్లు సంపాదించుకో, నాకు సంబంధం లేదు. ఆయంటాయ్ బాయంటే బాయ్, అంతవరకు నేను ఎవరిని పట్టించుకోను. ఎవడు ఎట్లా పడ్డా నాకు అవసరం లేదు. ఎస్. అండ్ ఫైనల్ ఎండ్ చేసేటప్పుడు మీ ఫేమస్ డైలాగ్, హాయ్ అండి నేనండి ఉప్పల్ బాలు. షాక్ అయినా ఇప్పుడే ఛానల్లో మాట్లాడండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో Thank- మచ్ బాలు గారు. వన్స్ అగైన్ హ్యాపీ Okay. ఉగాది. బీ సేఫ్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. For more videos like this, subscribe Big TV channel.